ఒక పల్లెటూరిలో కోటయ్య మల్లమ్మ అనే దంపతులుండేవారు. ఇద్దరూ పేరుకు భార్యాభర్తలే కాని నీ సొమ్ము నీది నా సొమ్ము నాది అనుకునే రకాలు. కోటయ్య డబ్బులు వడ్డీలకు తిప్పి సంపాదిస్తూ ఉండేవాడు. మల్లమ్మ ఇంట్లోనే ఉండేది. కోటయ్య దగ్గరకు రోజూ కనీసం 2-3 అప్పు తీర్చడానికి వచ్చేవాళ్లు. సుబ్బయ్య, ఈసారి 100 రూపాయలు తక్కువిచ్చావు. అదేంటంటే అయ్యగారు, 100 రూపాయలు వచ్చే వారం బాకీలో కలిపిస్తాలేండి. అలాగే నీ ఇష్టం. 100కు 2 రూపాయలు వడ్డీ. ఎన్ని వారాలైనా తీసుకో. వారానికి 2 రూపాయల చొప్పున తెచ్చేయి. గొప్పోళ్ళండి బాబు మీరు, వారానికి 2 రూపాయలు ఇవ్వాలా? డబ్బులు ఊరికే రావు, వస్తే మీరు నా దగ్గరికి రారు. కోటయ్య బాకీల పని చూసుకుని ఇంట్లోకి వెళ్లి మల్లమ్మను పిలిచాడు. మల్లమ్మా, ఓ మల్లమ్మా, కాస్త టీ చుక్క నా మొహాన పడేయవే. మల్లమ్మ టీ గ్లాసు పట్టుకొనొచ్చి నిలబడింది. 5 రూపాయలు. దేనికి? టీకి. ఇప్పుడు నేను 5 రూపాయలిచ్చి నీ దగ్గర టీ కొనుక్కోవాలా? టీ ఊరికే రాదు మరి, వస్తే మీరు నన్నెందుకు అడుగుతారు? సరుకులు కూడా ఊరికే రాలేదు మరి, నా డబ్బుతోనే కొని తెచ్చాను. కావాలా వద్దా చెప్పండి, నాకు చాలా పనుంది. నేనే అంటే నాకు బాబులా తయారయ్యావే నువ్వు. కోటయ్య 5 రూపాయలిచ్చి మల్లమ్మ దగ్గర టీ తీసుకున్నాడు. మల్లమ్మ ఆ 5 రూపాయలు చేత్తో పట్టుకుని ఇంటి వెనకాల పెరట్లోకి వెళ్ళింది. ఇవిగో 5 రూపాయలు. ఎల్లుండి సాయంత్రానికల్లా 10 రూపాయలు ఇవ్వలేదో నీ నాలుక కోసేస్తాను, జాగ్రత్త. ఇంతకీ మల్లమ్మ అప్పిచ్చిందెవరికో తెలుసా? ఒక చిన్న పిల్లాడికి. అలాగే పెద్దమ్మా, రేపు మా స్నేహితులందరూ డబ్బు తీసుకొస్తామని చెప్పారు. ఇంతకీ 5 రూపాయలెందుకురా నీకు? క్రికెట్ బాల్ కొనుక్కోవడానికి పెద్దమ్మా. సర్లే వెళ్ళు. కోటయ్య పెద్దోళ్ల దగ్గర గుంజుతుంటే మల్లమ్మ చిన్నోళ్ల దగ్గర లాక్కుంటూ ఉంది. ఆ మరుసటి రోజు పొరుగింటి బాను మల్లమ్మ దగ్గరికి పరుగున వచ్చింది. మల్లమ్మా, నాకు 500 కావాలి. సాయంత్రం తిరిగి తీసుకొచ్చిచ్చేస్తాను. సాయంత్రం కల్లా ఇచ్చేసేదానికి 500 దేనికి? అబ్బా, అవన్నీ వచ్చాక చెప్తాను. 500కి 50 రూపాయలు కల్పిస్తాను, సరేనా? అయితే ఉండు, ఇప్పుడే వస్తాను. మల్లమ్మ బానుని పెరట్లో నిలబెట్టి నిద్రపోతున్న కోటయ్య దగ్గరికి వెళ్ళింది. కోటయ్య చొక్కా గోడకు తగిలించి ఉండటం చూసి అందులో ఉన్న డబ్బు నుండి 500 కాగితం తీసింది. అది తీసుకెళ్లి బానుకిచ్చింది. సాయంత్రం నువ్వన్నమాట ప్రకారమే 550 రూపాయలివ్వాలి, సరేనా? అలాగే. బాను అక్కడి నుండి పరుగున వెళ్ళిపోయింది. మల్లమ్మ బియ్యం చాట పట్టుకుని గుమ్మంలోకొచ్చి కూర్చుంది. ఊళ్ళో చాలా మంది రోడ్డు మీద కనబడ్డారు మల్లమ్మకి. ఏం జరిగింది? అందరూ కట్టగట్టుకుని వెళ్తున్నారు. అప్పుడే బయటకి బయలుదేరిన కోటయ్య ఇంటి బయటికొచ్చాడు. ఓ ఇల్లాలా, నేను రాత్రి భోజనం సమయానికొస్తాను. సరేగాని అందరూ ఎక్కడికో వెళ్తున్నారు. ఊళ్ళోకి సర్కస్ ఏమైనా వచ్చిందా? ఏమో మరి, కనుక్కొని చెప్తాలే అంటూ కోటయ్య బయటికెళ్ళిపోయాడు. కాసేపటికి బాను రానే వచ్చింది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. ఏంటి, అప్పుడే తీర్చేస్తున్నావా అప్పు? అవును, ఇవిగో నీ 550 రూపాయలు. అది కాదే బాను, ఇంత తొందరగా ఎలా తీసుకొచ్చేశావు? మనూరికి ఓ దొరబాబొచ్చాడుగా, అతని దగ్గరికెళ్ళాను. దొరబాబా? వాడెవడు? అయ్య బాబోయ్, లెంపలేసుకో. ఆయన గురించి నీకు తెలీదా? మనూరోళ్లని బాగు చెయ్యడానికొచ్చిన దొర ఆయన. ఉచితంగా డబ్బులిస్తున్నాడు. ఏంటి, ఉచితంగా డబ్బిస్తున్నాడా? నిజమే? ఇదిగో నీ దగ్గర పొద్దున 500 తీసుకున్నానా? ఆ దొరబాబు దగ్గరికెళ్ళి 500 ఇచ్చాను. ఆయన తిరిగి నాకు 1000 రూపాయలిచ్చాడు. నీ 550 రూపాయలు నీకిచ్చేయగా నాకు 450 లాభం వచ్చింది. మల్లమ్మ నోరు తెరిచి అవాక్కయ్యింది. నువ్వు కూడా వెళ్ళి చూడు. మనం ఎంతిస్తే అంతకు అంతేసి మళ్ళీ మనకే ఇస్తున్నాడు. అలాగా? ఎంతిస్తే అంతిస్తున్నాడా? మల్లమ్మ ఆశ్చర్యపోయింది. ఇంట్లోకి వెళ్లి 1000 రూపాయలు చేత్తో పట్టుకుంది. ఏమీ ఎరగనట్టు రోడ్డు మీదకొచ్చింది. అందరూ వెళ్తున్న వైపుకి దారి పట్టుకుంది. తీరా వెళ్లి చూస్తే ఒక మధ్య వయసు వ్యక్తి సూటు బూటు వేసుకుని ఎదురుగా ఒక సూట్ కేస్ పెట్టుకుని ఉన్నాడు. వెళ్లిన వాళ్లకు వెళ్లినట్టు డబ్బులిస్తున్నాడు. మల్లమ్మ నెత్తిమీద ముసుగు వేసుకుని వెళ్లి లైన్లో నిలబడింది.
మల్లమ్మ వంతు రానే వచ్చింది. ఆ సూటు బూటు వేసుకున్న వ్యక్తి పేరు మంగళరావు. అతను మల్లమ్మను పైనుండి కిందకి చూశాడు. ఏవమ్మా, నిన్ను చూస్తే డబ్బున్నదానిలా ఉన్నావే, నువ్విక్కడికెందుకొచ్చావు? అదేంటి, డబ్బున్న వాళ్లకి తమరివ్వరా ఏంటి? ఇవ్వను. ఇది కేవలం పేద ప్రజలకు సాయం చెయ్యడానికి ఉద్దేశించిన కార్యక్రమం, ఉన్నోళ్ళకి కాదు. నాకు ముందు వెనుక ఎవ్వరూ లేరు. ఉన్న ఒక్కగానొక్క మొగుడు మొన్నే పోయాడాయే. నా దగ్గరున్న 1000 రూపాయలు పట్టుకొని మీ దగ్గరికొచ్చాను. మీరు కూడా గెంటేస్తే నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి. నిజమేనా? పచ్చి నిజమయ్యా. సర్లే, ఆ 1000 రూపాయలు ఇలా ఇవ్వు అంటూ మల్లమ్మ దగ్గరున్న 1000 తీసుకుని 2000 ఇచ్చాడు. మల్లమ్మ అతనికి దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంటికొచ్చేశాక ఆ 2000 చూసి ఆశ్చర్యపోయింది. అబ్బా, ఒక్కరోజులో 1000కి 1000 సంపాదించానా? రోజూ ఏదో వేషంలో వెళ్ళి దొరికినంత దోచుకోవాలి. అతను మా ఊళ్ళో ఎన్ని రోజులుంటాడో ఏంటో. మంగళరావు విషయం కోటయ్య వరకు వచ్చింది. కోటయ్య కూడా నెత్తిమీద కండువా వేసుకుని వెళ్లి లైన్లో నిలబడ్డాడు. అతని వెనుకే సుబ్బయ్య ఉన్నాడు. సుబ్బయ్య కోటయ్య భుజం తట్టాడు. కోటయ్య వెనక్కి తిరిగి చూశాడు. మీకు ఇదేం బుద్ధయ్యా? బోలెడంత డబ్బు మీరే వడ్డీలకి తిప్పుతూ ఉండి ఈ సిల్లర డబ్బుల కోసం ఆరాటపడుతున్నారా? నువ్వు నోరు మూసుకో. డబ్బులూరికే రావు, వచ్చాయంటే వదులుకోకూడదు. ఎంత అత్యాసండి మీకో? అలాగా, ఈసారి నువ్వు అప్పు కోసం వచ్చినప్పుడు చెప్తాలే దానికి సమాధానం. అయ్యో బాబోయ్, వద్దులేండి, మీరేం చేసినా రైటేనండి బాబో. కోటయ్య మంగళరావు ముందు నిలబడ్డాడు. మంగళరావు అతన్ని పైనుండి కిందకి చూసి మల్లమ్మని అడిగినట్టే అడిగాడు. నువ్వు చూస్తే డబ్బున్నవాడిలా ఉన్నావే. అవునయ్యా, ఒకప్పుడు బాగా బతికినోళ్లమే. కాని మా ఆవిడకి పోయే కాలం వచ్చి అదేదో పెద్ద జబ్బొచ్చిందయ్యా. ఆ జబ్బు నయం చెయ్యడం కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టేసి రోడ్డున పడ్డాం. ఈ డాబు బట్టలు తప్ప ఇంకేం మిగల్లేదు. ఇంతకీ మీ ఆవిడ బ్రతికిందా? దయ్యాలకి సావులేదు బాబూ. మా ఆవిడ గుండ్రాయిలా ఉంది. దాన్ని పోషించడానికే నేను తిప్పలు పడుతున్నాను. సరే, ఎంత తెచ్చావు? 4000 బాబూ. మందులు కొనాల్సిన డబ్బులివి. మంగళరావు అక్షరాల 8000 తీసి కోటయ్య చేతిలో పెట్టాడు. కోటయ్య నమ్మలేకపోయాడు. ఇంటికి వెళ్లి ఆ డబ్బులు బీరువాలో పెట్టాడు. ఆ రాత్రి కోటయ్య పడుకొని ఆలోచించటం మొదలెట్టాడు. ఎంతిస్తే అంతిస్తున్నాడు గదా, నా దగ్గరున్న డబ్బు మొత్తం ఇస్తే అంతకంతా ఇస్తాడా? కాని డబ్బున్న వాళ్లకు సాయం చేయనంటున్నాడుగా, ఏం చెయ్యాలి? అలా ఆలోచిస్తూ నిద్రలోకెళ్ళిపోయాడు. ఒక మధ్యరాత్రి వేళ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఒక పని చేస్తాను. ఇప్పుడే వెళ్ళి ఆ పని చేయాలి. కోటయ్య అర్ధరాత్రి లేచి చాలా డబ్బు సంచిలో వేసుకుని మంగళరావు అద్దెకున్న ఇంటికి పోయి తలుపు తట్టాడు. మంగళరావు తలుపు తీశాడు. నువ్వా? ఏంటి సమయంలో వచ్చావు? అయ్యా, నన్ను మీరే కాపాడాలి. మా ఆవిడ కోసం చాలా అప్పులు చేశాను. వాళ్ళిప్పుడు నా ఇంటి మీద పడి కడతావా చేస్తావా అని కూర్చున్నారు. వేరే దారి లేక నా ఇల్లు అమ్మేశాను. ఇల్లమ్మిన డబ్బు 2 లక్షలు అయ్యిందయ్యా. కాని బాకీ 3 లక్షలు కట్టాలి. ధర్మప్రభువులు నాకు సాయం చెయ్యండయ్యా. అయ్యో, నా దగ్గరిప్పుడు అంత డబ్బు లేదయ్యా. మరి? అయ్యో బాబోయ్, మీరే అట్లా అంటే నాకు చావే దిక్కు మహాప్రభు. సరే, ఒక్కరోజు వాళ్ళని ఆపగలవా మరి? రేపిదే సమయానికి వచ్చి డబ్బు తీసుకెళ్ళు. పగలంతా డబ్బివ్వటం ఎవరైనా చూస్తే మాకు కావాలంటూ వస్తారు. ఏదో నువ్వు ఇబ్బందిలో ఉన్నావు కాబట్టి ఇస్తానంటున్నా. అలాగేనయ్యా, రేపిదే సమయానికి చీకట్లో వస్తాను. దండాలయ్యా, ఇదిగోండి డబ్బు. రేపిద్దూలే, నా మీద నీకు నమ్మకం ఉందో లేదో. మీ దగ్గరుంటే నా జేబులో ఉన్నట్టేనయ్యా అని చెప్పి కోటయ్య వెళ్ళిపోయాడు. ఉదయాన్నే కోటయ్య లేచి తన పనులకి వెళ్ళిపోయాడు. మల్లమ్మ కొంత డబ్బు మూట కట్టుకుని మంగళరావు ఇంటికి వెళ్ళింది. అప్పుడే మంగళరావు సూట్ కేసు పట్టుకుని బయటికెళ్తున్నాడు. దొరబాబు గారు, ఆగండి. ఏంటమ్మా ఇక్కడికొచ్చావు? మీతో ఒక విషయం చెప్పాలండి. చెప్పు. మా వారు పోతూ పోతూ నా కోసం 1,00,000 రూపాయలు బ్యాంకులో వేసిపోయారు బాబుగారు. ఈ 1,00,000కి ఇంకో 1,00,000 ఉంటే నాకు ఉండడానికి ఒక నీడ దొరుకుతుంది. ఇవిగోండి 1,00,000 రూపాయలు.
దయచేసి ఇవి తీసుకొని 2 లక్షలిచ్చి పుణ్యం కట్టుకోండి బాబూ. అంత డబ్బు నా దగ్గర లేదమ్మా. అయ్యా, మీరే అలా అంటే ఇంక నాకు... చావే దిక్కంటావు. సరే, ఒక పని చెయ్యి. రేపిదే సమయానికి ఇంటికి రా. నేను బ్యాంకు నుండి డబ్బు తెచ్చి పెడతాను. ఎవరికీ తెలియకుండా తీసుకెళ్ళాలి. అలాగే బాబూ, రేపొద్దున్నే వస్తాను. ఈ 1,00,000 కూడా రేపిద్దువులే. నా మీద నీకు నమ్మకం ఉందో లేదో. అబ్బే, నమ్మకం లేకపోవడమేంటి? ముందు మీరు ఈ 1,00,000 తీసుకోండి అంటూ డబ్బుల మూట అతని చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. ఆ రాత్రి కోటయ్య లేచి ముసుగు వేసుకుని బయటకి బయలుదేరాడు. మల్లమ్మ చూడనే చూసింది. ఇంత అర్ధరాత్రి ఎక్కడికి? ఆ చెలకలోకి వస్తావా? కోటయ్య వంకరగా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. మంగళరావు ఇంటి ముందు చూస్తే అక్కడెవరెవరో నిలబడి ఉన్నారు. ఇంటికి తాళం వేసుంది. మంగళరావు అందరికీ గుండుగీకి పారిపోయాడని అర్థమైంది కోటయ్యకి. అక్కడే కూలబడిపోయాడు. కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి తిరిగి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం మల్లమ్మ బయలుదేరి బయటికెళ్ళింది. కోటయ్య మహా నీరసంగా ఆమెను పలకరించాడు. మల్లమ్మా, ఎక్కడికే? ఆ ఏట్లోకి వస్తావా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటికి కోటయ్యలాగే నీరసంగా ముఖం పెట్టి ఇంటికొచ్చింది. కోటయ్య పక్కనే కూర్చొని ఏడవటం మొదలెట్టింది. ఏవయ్యా, నా మీద నీకు ప్రేముందా? ఖర్చులేని ప్రేమే కదే ఉంది. మరి నీకో విషయం చెప్పాలి. నువ్వు కొట్టనంటే చెప్తాను. చెప్పు. మరేమో మంగళరావుకి నేను 1,00,000 రూపాయలిచ్చానయ్యా. వాడు జెండా ఎత్తేశాడు. నేను 2 లక్షలిచ్చాను. మల్లమ్మ గుండాగినంత పనైంది. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని ఏడుపు లంకించుకున్నారు. చేసేదేముంది, ఏడుపు తప్ప. ఆ మంగళరావు పేదవాళ్లకు డబ్బులు పంచిపెట్టి ఉన్నవాళ్లను దోచుకుపోయాడు. రామాపురం అనే ఊరిలో రాముడికి పెద్ద గుడి ఉంది. ఆ గుడి ముందు పెద్ద ధ్వజస్తంభం ఒకటి ఉంది. అది పూర్తిగా బంగారంతో తయారు చేయబడి ఉంది. ఒకరోజు అర్ధరాత్రి పూట దొంగ ఒకడు మెల్లిగా గుడిలోకి ప్రవేశించి ఒక మెరుగు కాగితం తీసుకుని ఆ బంగారాన్ని గీకుతూ ఉన్నాడు. ఆ శబ్దం కీచుకీచుమని వస్తూ ఉంది. అప్పుడు అక్కడే గర్భగుడి పక్కన నిద్రిస్తున్న ఒక పూజారికి మెళకు వచ్చింది. ఈ గువ్వ పక్షులకు ఎక్కడా పనిలేదు. ఎప్పుడూ అరుస్తూనే ఉంటాయి. వీటి నోటికి అలుపు రాదో ఏంటో అని అనుకుంటూ మళ్లీ పడుకోవడానికి ప్రయత్నిస్తుండగా మళ్లీ తనకి కీచుకీచుమని శబ్దం వినిపిస్తుంది. అబ్బా, ఈరోజు ఈ పక్షికి ఉంది నా చేతిలో అనుకుంటూ పూజారి లేచి ఆ గువ్వ పక్షి కోసం వెతుకుతుండగా తనకి దూరంగా ధ్వజస్తంభానికి ఉన్న బంగారాన్ని గీస్తూ దొంగ ఒకడు కనిపించాడు. అంతే, పూజారి గుండాగిపోయినట్టయింది. వెంటనే దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తూ ఉన్నాడు. దొంగ, దొంగ, గుడిలో దొంగలు పడ్డారు, రండయ్యా రండి, అయ్యో బంగారమంతా దోచుకుపోతున్నాడే అంటూ పూజారి గట్టిగా అరుస్తూ ఉండడంతో ఒక్కసారిగా అందరూ కర్రలు పట్టుకుని గుళ్ళోకొచ్చి దొంగ కోసం వెతుకుతున్నారు. పూజారి గారు, ఎక్కడా ఆ పాపిస్టి దొంగ? ఎక్కడండి? ఇంకెక్కడి దొంగండి? వాడెక్కడికో తప్పించుకుని పోయుంటాడు. లేదు, వాడిక్కడే ఎక్కడో ఉండుంటాడు. పదండి, గుడంతా వెతకండి. అలా ఊరి వాళ్లంతా దొంగ కోసం గల్లీ గల్లీ వెతుకుతున్నారు. అప్పుడు దొంగ భూషణం అనే అతని ఇంట్లోకి వెళ్లాడు. భూషణం ఆ దొంగని చూసి భయపడుతూ, రేయ్, ఎవడ్రా నువ్వు? ఉండు, నిన్నిప్పుడే జనాలకి పట్టిస్తాను అని దొంగని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడా దొంగ, అయ్యా, అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. మీరు నన్ను విడిచిపెడితే నేను దోచుకున్న దానిలో సగమిస్తానయ్యా అంటూ ఆ దొంగ భూషణానికి డబ్బు ఆశ చూపించాడు. అప్పుడు స్వార్థపరుడైన భూషణం కొద్దిసేపు ఆలోచించి, సరే, నువ్వు చెప్పింది నాకు సమ్మతమే అన్నాడు. అప్పుడే ఊరి వాళ్లంతా భూషణం ఇంటికొచ్చారు. భూషణం గారు, భూషణం గారు, ఇంట్లో ఉన్నారా అండి అని పిలవగానే భూషణం బయటికొచ్చాడు. ఏంటి పంతులు, ఏమైంది? ఊరందరూ నా ఇంటి ముందేం చేస్తున్నారు అంటూ తనకి ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నాడు. అప్పుడా గుంపులోని ఒక వ్యక్తి, భూషణం గారు, గుడిలో దొంగలు పడ్డారని అందరూ బయటకొచ్చి దొంగ కోసం వెతుకుతుంటే మీరు రాలేదు. అయ్యో, ఏంటి, గుళ్ళో దొంగలు పడ్డారా? కాలికాలం అండి, ఇంతకీ దొంగ దొరికాడా
లేదండి, మేము దొంగని తరుముతూ ఉంటే తను మీ వెనక సందులో నుండి మీ ఇంట్లోకొచ్చినట్టు అనిపించింది. ఏంటి, మా ఇంట్లోకి దొంగ దూరడమా? సమస్యే లేదు. ఒకవేళ వాడొచ్చినా ప్రాణాలతో బయటికెళ్తాడా చెప్పండి? అయ్యా, ఎందుకైనా మంచిది ఒకసారి మీ ఇల్లంతా వెతికి చూడండి. వాడు ఒకవేళ మీ ఇంట్లోకి ప్రవేశిస్తే మీ ఇల్లు కూడా చోరీ చేసి గుల్ల చేయటం ఖాయం. ఈయనతో మాటలేంటండి, పదండి వెళ్ళి మనమే ఆ దొంగని వెతుకుదాం అంటూ అందరూ భూషణం ఇంట్లోకి వెళ్లారు. ఇల్లంతా వెతగ్గా వారికి ఆ ఇంట్లో దొంగ కనిపించాడు. కాని ఆ దొంగ చాలా సాధారణంగా భూషణం బట్టల్లో ఉన్నాడు. అతన్ని చూసి, భూషణం గారు, ఇతనెవరండి? ఇతన్ని మేమింతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇతను నా బామ్మరిదిలేండి. ఇతను విదేశాల్లో ఉండేవాడు. ఈ మధ్య మన దేశానికొచ్చాడు. మళ్ళీ విదేశాలకు వెళ్లేదుందంట. వెళ్లే ముందు ఒకసారి చూద్దామనొచ్చాడు అన్నాడు భూషణం. అందరూ భూషణం చెప్పింది నమ్మేసి వెళ్ళిపోయారు. తరువాత వాళ్ళు ఊరంతా గాలించి దొంగ ఎక్కడా దొరక్క ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాతి రోజు భూషణం దొంగ దగ్గరికి వెళ్ళాడు. తీయరా నా వాటా బంగారం. దొంగ తన దగ్గరున్న బంగారాన్ని బయటపెట్టి అతనికి సగం బంగారం ఇవ్వగా భూషణం ఆ బంగారం తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దొంగ భూషణంని చూసి, భూషణం గారు, ఆవేశపడి వెళ్ళిపోకండి. మీరు నేను చెప్పినట్టుగా చేస్తే ఇంతకంటే ఎక్కువ బంగారం వచ్చే ఉపాయం చెప్తాను. ఎక్కువ బంగారం అనగానే భూషణంకి ఇంకా ఆశ పుట్టింది. ఏంటి, ఇంతకంటే ఎక్కువ బంగారమా? చెప్పు, ఏం చెయ్యాలి? ఏం లేదు భూషణం గారు, మీరు ఎట్టాగు అందరి ముందు నన్ను మీ బామ్మరిదని చెప్పారుగా. అవును, చెప్పాను. అలా చెప్పారు కాబట్టి ఈ ఊళ్ళో ఎవ్వరికీ కూడా నా మీద సందేహం రాదు. మీరు ఈ ఊళ్ళో బాగా ఆస్తి డబ్బున్న వారింటికి నన్ను తీసుకెళ్ళండి. నేనాళ్ళింట్లో ఉన్న ప్రతి వస్తువును నిశితంగా పరిశీలించి ఎట్టా దొంగతనం చెయ్యాలో పథకం ఆలోచించి దొంగతనం చేస్తాను. అందులో వచ్చిన దాంట్లో మీకు నాకు సమాన వాటా అని చెప్పాడు దొంగ. అప్పుడు భూషణంకి ఆశ పుట్టి, అలాగే, నువ్వు చెప్పినట్టుగా నిన్ను అందరి ఇంటికి తీసుకువెళ్తాను. కానీ ఈ దొంగతనం చేసే క్రమంలో నువ్వు గనక ఎవరికైనా దొరికితే మాత్రం నువ్వు నా బావమరిది కాదని అలా చెప్పకపోతే నన్ను చంపుతానని బెదిరించాడని చెప్తాను. అట్టాగేలే భూషణం గారు అని వినయంగా చెప్పాడు దొంగ. అలా ఆ తరువాత ప్రతిరోజు భూషణం ఆ దొంగని ఒక్కొక్కరి ఇంటికి తీసుకెళ్తున్నాడు. దొంగ వారి ఇంట్లో గళ్ళపెట్టె ఎక్కడ ఉందని, నగలెక్కడ పెడుతున్నారని అంతా చూసి ఆ రోజు రాత్రి వచ్చి దొంగతనం చేసేవాడు. అలా ఊళ్ళో ఉన్న చాలా మంది ఇంట్లో దొంగతనం చేశాడు ఆ దొంగ. ఏంటి దొంగ, మా ఊరిని నమ్ముకొని బాగానే సంపాదించావుగా. ఏదో మీ సాయం వల్ల ఎంతో కొంత సంపాదించుకున్నానండి భూషణం గారు. మరి ఈ రోజైనా మన వాటాలు పంచుకుందామా? అట్టగేనండి, ఈ రోజే పంచుకుందాం అని చెప్పి ఆ రోజు రాత్రి ఆ దొంగ సమానంగా వాటాలు పంచాడు. భూషణంకి ఆ వాటా సొమ్ముని చూసి మనసులో ఇంకా ఆశ పెరుగుతూ ఉంది. ఇదిగో, రేపు నిన్ను ఇంకో ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ వాళ్ళ దగ్గర చాలా బంగారం ఉంటుంది అంటూ చెప్పాడు భూషణం. అప్పుడు దొంగ నవ్వుతూ, భూషణం గారు, మరి అంత ఆశ మంచిది కాదండి. అసలే ఈ ఊళ్ళో దొంగతనాలు బాగా జరుగుతున్నాయని మీ ఊరోళ్ళందరూ జట్టు కట్టుకుని మరీ కాపలాగాస్తున్నారు. ఇప్పుడు దొంగతనానికి వెళ్తే మాత్రం పట్టుబడటం ఖాయం అంటూ చెప్పాడు. పట్టుబడడం అనే మాట వినగానే భూషణంకి భయమేసింది. అయితే ఈ దొంగతనాలు ఆపేద్దామిక. నేను కూడా అదే అనుకుంటున్నానండి. రేపు నేను ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు మీరు నాకు ఎంత సాయం చేసినందుకు మీకు నా సాయంగా ఏదైనా ఇవ్వాలనుకుంటున్నానండి అంటూ చెప్పాడు ఆ దొంగ. అప్పుడు భూషణం చాలా సంతోషంగా, ఏమివ్వాలనుకుంటున్నావు అని అడగ్గా దొంగ తన దగ్గర ఉన్న 2 సారా సీసలు బయటికి తీశాడు. భూషణంకి ఆ సారా సీసలు చూడగానే నోరూరింది. వారు ఆ రాత్రంతా బాగా సారా తాగారు. అలా తాగేసి మత్తుగా పడిపోయారు. ఆ రోజు ఉదయం ఎంతసేపైనా కూడా భూషణం నిద్రలేవలేదు. చాలా రోజులుగా పుట్టింటికి వెళ్లిపోయిన తన భార్య ఇంటికి వచ్చి చూసేసరికి
భూషణం నిద్రపోయి ఉన్నాడు. ఏవండీ, ఇంత పొద్దున వరకు పడుకునే ఉన్నారా? లేవండి అని భూషణంని లేపింది. భూషణం మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఉన్న తన భార్యని చూసి, ఏందే నువ్వెప్పుడొచ్చావు? నీకోసం నేను ఎన్ని బంగారు వడ్డానాలు తెచ్చానో చూసావా? అంటూ భూషణం తన గదిలోకి వెళ్లి లాకర్ తెరిచి చూశాడు. కాని అందులో ఒక్క పైసా కూడా లేదు. ఒక్కసారిగా భూషణం నిద్రమబ్బు వీగిపోయింది. బయటకి పరిగెత్తుకొనొచ్చి, అమ్మో అమ్మో, ఈ దొంగనాయాలెక్కడా? అంటూ అన్ని గదులు వెతకటం మొదలెట్టాడు భూషణం. కాని ఆ దొంగ ఎక్కడా కనిపించలేదు. అయ్యో అయ్యో, ఉన్నదంతా పోయింది, ఉంచుకున్నది పోయిందే. డబ్బుకి ఆశపడి దొంగని ఇంట్లో పెట్టుకున్నాను, వాడు నా ఆస్తంతా దోచుకుపోయాడు అని అనుకుంటూ బాధపడుతూ జరిగిన విషయమంతా తన భార్యకి చెప్పుకున్నాడు. అప్పుడతని భార్య ఏడుస్తూ, వామ్మో వాయ్యో, ఈ నా ఆస్తంతా దొంగల పాలు చేశాడే. వెళ్ళవయ్యా వెళ్ళు, వెళ్ళి పెద్ద మనుషులకు చెప్పు. ఏమని చెప్పమంటావే? దొంగని ఇంట్లో పెట్టుకొని అందరి ఇంట్లో దొంగతనాలు నేను చేయిస్తున్నానని తెలిస్తే ఈ ఊరి వాళ్ళందరూ మనల్ని ఈ ఊరి నుండి తరిమి కొడతారు. ఇక మనం చేసేదేం లేదు, చీమ కుట్టిన దొంగల్లా ఉండిపోవటమే అని అనుకుంటూ దొంగకి సాయం చేసిన పాపానికి శిక్ష తప్పదంటూ బాధపడుతున్నాడు భూషణం. అందుకే ఎప్పుడూ కూడా అత్యాశతో చెడు వాళ్లతో స్నేహం చెయ్యకూడదు. అలా చేస్తే వాళ్ళు ఏదో ఓ రోజు మనకి కూడా చెడు తలబెడతారు.